హాయ్ అండి. ఇవాళ మనము బిస్కెట్లతో కేక్ ప్రిపేర్ చేద్దామండి. మా పాప ట్రై చేస్తుంది ఇది. చాలా సింపుల్‌గా అయిపోతది. చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు. పేరెంట్స్ దగ్గరుండి చేపించొచ్చండి సరదాగా ఆళ్ళతోని. ఇప్పుడు ఎలా చేయాలో, ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇలా నేను ఇలా నేను హ్యాపీ బిస్కెట్లండి 1 ½ ప్యాకెట్ తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ జార్‌లో యేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ కొట్టుకుందాం దీన్ని. ఈ గ్లాస్లో హాఫ్ గ్లాస్ నేను షుగర్ తీసుకున్నానండి. బిస్కెట్లో కూడా షుగర్ ఉంటుంది కదా, అందుకని మనం చూసుకుని వేసుకోవాలి. షుగర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం అండి. ఇలాగా ముందే ఒక 10 మినిట్స్ ముందు ఒక కుక్కర్ గిన్నె తీసుకునండి ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా కొంచెం దలసరిగా ఉన్నది తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నామండి మెత్తగాని. ఇదంతా ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. గిన్నెలోకి వేసుకుందామండి. ఒక హాఫ్ స్పూను సోడా పొడి వేసుకోవాలండి ఫ్లఫీగా రావడానికి కేక్. ఇప్పుడు అలాగే పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలండి, లేకపోతే బాగా లూజ్ అయిపోతుంది. కేక్ బ్యాటర్లో కలుపుకోవాలి. వేసుకుందామండి. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా మనం మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదండి. ఇలాగా మనకి దోసపిండి బ్యాటర్లా ఉండాలి. మరీ పలచగా కాదు, మరీ తిక్కుగా కాదు. ఇలా దోసపిండి బ్యాటర్లో ఉండాలి. 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ బ్యాటర్ మనం కలుపుకున్న బ్యాటరీ గ్లాసులో వేసుకుంటాను. మనం దీంట్లో కొంచెం నెయ్యి పాముకుందామండి మొత్తం ఈ గ్లాస్కి. బాగా నెయ్యి రాసుకున్నాను. ఈ గ్లాసులో ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ వేసేసుకుందాము. కేక్ బ్యాటర్ బాగా ఫుల్ చేయకూడదండి, సగం వేసుకుంటే సరిపోతుంది. గ్లాసుల్లోని ఫుల్గా వేసుకోకూడదు. 2 గ్లాసుల్లోనే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్నానండి. నేను ఇలా మెలోడీ చాక్లెట్ సరదాగా వేసుకుంటున్నాను. అసలు ఎలా ఉంటుందో చూద్దాం కేక్లోని. ఫస్ట్ దీంట్లో వేస్తున్నాను. దీంట్లో ఒకటి వేసుకుంటున్నాను. కొంచెం లోపలికి అనుకుందామండి. అనుకున్నాక ఒక్కసారి ఇలా ట్యాప్ చేద్దామండి. మనం కుక్కరు ప్రీహీట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దాంట్లోకి మనం పెట్టేసుకుందాము. నేను అడుగున కింద స్టాండ్ పెట్టుకుని దానిపైన ప్లేట్ పెట్టుకున్నానండి. ఇలా ఇప్పుడు దీంట్లోకి ఇది మనం పెట్టేసుకుందాం. 2 గ్లాసులోని సిమ్లో పెట్టుకోవాలండి. గాలి వెళ్ళకుండా పైన మూత పెట్టుకుని ఏదన్నా బరువు పెట్టుకోవాలి. ఇలా పైన ఒక బరువు పెట్టుకుందామండి, గాలి బయటికి రాకుండాని. ఒక 15 to 20 మినిట్స్ వదిలేస్తే మన కేక్ రెడీ అవుతుందండి. ఇంకా మన కేక్ అయితే కుక్ అవ్వలేదండి. 20 మినిట్స్ అయింది కానీ ఇంకా కుక్ అవ్వలేదు. ఇంకో 10 మినిట్స్ పెట్టి చూద్దాము. ఇలా మళ్ళీ మధ్యలో పైన కొంచెం 2 మెలోడీ చాక్లెట్స్ అయితే వేసుకుంటున్నాను నేను. మూత పెట్టేసుకుందామండి. ఒక 10 మినిట్స్ పెట్టుకుని చూద్దాము. అయితే రెడీ అయిందో లేదో చూద్దామండి ఒకసారి. బాగా పొంగినాయండి. మనం సగానికి వేసాం కదా, పూర్తి గ్లాస్ దాకా వచ్చేసినాయి. ఒకసారి ఈ చాక్తో ఇలా పొడిచి చూద్దాము. అగోండి చాలా క్లీన్గా వచ్చిందండి. ఇది కూడా బాగానే వచ్చింది. ఇంకా మన కేక్ తయారైపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ నుంచి బయటికి తీసుకుందామండి కేక్ని. కొంచెం చల్లారనిచ్చాక చూద్దాము ఎలా వచ్చినాయి అనేది. కేక్ అయితే చాలా ఫ్లఫీగా బాగా వచ్చినాయండి. చల్లారనిద్దాము. చల్లారిక ఎలా వస్తుందో చూద్దాము. మన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇవి మనం హ్యాపీ అండ్ బిస్కెట్స్తో చేసుకున్నాం కదా. ఏ బిస్కెట్స్తో అన్నా చేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్, ఇదే ప్రాసెస్తో చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చినాయండి ఈ కప్ కేక్లు. బాగున్నాయి, చేసుకుని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.